హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది ఏంటంటే మటన్తో పులావ్ అనమాట. చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అనమాట ఇది. ఇప్పుడు మనము ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ నేనేం చేస్తానంటే బియ్యం నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్ తీసుకొని నేను కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అది కొంచెం వేడైన తర్వాత బిర్యానీ సామాన్లు మన దగ్గర ఏవేవి ఉంటే అవన్నీ తల 2-3 వేసేసుకోండి. దాంతోపాటు ఒక స్పూన్ జీలకర్ర అస్సలు మర్చిపోద్దు. వేసేసుకున్న తర్వాత ఈలోపు పచ్చిమిరపకాయలు ఇంకా ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా చక్కగా స్లైస్డ్ చేసేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా అంటే ఊరికే ఆ ఉల్లిపాయ కొంచెం ట్రాన్స్పరెంట్గా మారుతుంది కదా, అంతవరకు ఫ్రై చేసుకొని దీనికి సరిపడినంత పసుపు వేసుకొని సాల్ట్ కూడా సరిపడినంత వేసేసుకొని దీన్ని మంచిగా ఫ్రై చేసుకోండి. ఎప్పుడైతే ఉల్లిపాయ కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యింది అని మనకు అనిపిస్తుంది కదా, అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. నా దగ్గర డ్రైడ్ పుదీనా లీవ్స్ ఉంటే నేను అవి వేసుకుంటున్నానండి. దాంతోపాటు చక్కగా ఓ గుప్పెడు కొత్తిమీర వేసేసుకొని మంచిగా దీన్ని కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచింది అయితేనే టేస్ట్ బాగుంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఒక స్పూను, ఎక్కువేం అక్కర్లేదు, ఒక స్పూను వేసుకొని మంచిగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేసుకుంటామా, ఈలోపు టొమాటోలు కట్ చేసుకోండి. అది కూడా రఫ్గా స్లైసెస్లా కట్ చేసేసుకొని ఆ టొమాటోని కూడా తీసుకెళ్ళి కుక్కర్లో వేసేయండి. ఈలోపు మీరు మటన్ ఏమన్నా కడుక్కోవాలి లేకపోతే క్లీన్ చేసుకోవాలి అని మీకు ఏమన్నా అనిపిస్తే అలాంటి పనులు ఏమైనా ఉంటే వెళ్ళి పక్కకి వెళ్ళి చేసుకోండి. ఆ టొమాటో మగ్గుతూ ఉంటుంది, ఏమీ మాడదు. టొమాటో ఉంది కాబట్టి ఏం పర్వాలేదు. ఇప్పుడు దానికి సరిపడినంత కారం, దాంతోపాటు గరం మసాలా ఒక స్పూనే, కారం మాత్రం ఒక 2 స్పూన్లు పడుతుందేమో, కానీ గరం మసాలా అయితే మాత్రం ఒక స్పూన్ సరిపోతుంది. ఈలోపు మటన్ మీరు అంతా క్లీన్ చేసుకుని ఉంటారు కదా, టెండర్ మటన్ అయితే తక్కువ ఉడికించుకోవాలి, ముదురుదైతే ఎక్కువ. అది నేను చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిన విషయమే, ఊరికే గుర్తు చేస్తున్నాను అంతే. ఆ మటన్ని కూడా మనం కుక్కర్లో వేసేసుకొని దీన్ని కొంచెం సేపు, మరి 2 నిమిషాలు 5 నిమిషాలు కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా ఒక 10 నిమిషాలైనా దాన్ని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఎంతవరకు అంటే చక్కగా బబుల్స్ వస్తాయి అనమాట. అంటే మటన్లో నుంచి కూడా చాలా వాటర్ వస్తుంది కదా, దాంతో పాటే బబుల్స్ వస్తాయి కదా, అప్పుడు వరకు అనమాట. దయచేసి దీంట్లో అస్సలు వాటర్ వేయద్దు. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఒక 2-3 విజిల్స్, నాకైతే బాగా లేత మటను అందుకని ఒక 2-3 విజిల్స్ రానిస్తాను. మీకు అంత డౌట్ అయితే 4 విజిల్ కూడా రానివ్వండి, ఏం పర్వాలేదు. ఇది కుక్ అయిపోతుంది. నాకైతే కుక్ అయిపోయింది 3 విజిల్స్కి. నేను ఓపెన్ చేసేసిన తర్వాత దీంట్లో మనకు చాలా వాటర్ వస్తుంది. వాటర్ వస్తే ఇప్పుడు రైస్ కూడా వేస్తాం కాబట్టి నేను ఇప్పుడు రైస్ వేస్తాను. అందుకని నేను దానికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకున్నాను అనమాట. నేను తీసుకున్నది 2 కప్పుల రైసే, దానికి నేను 2 కప్పుల వాటర్ మాత్రమే పోస్తున్నాను. ఊరికే ఇది ఆప్షనల్, లెమన్ జ్యూసు అందరూ వేయాలని లేదు. ఎందుకు అలా వేస్తున్నానంటే ఆల్రెడీ మటన్లో చాలా వాటర్ వచ్చింది కదా, సో మనం వేసే 2 కప్పుల వాటర్తోనే మొత్తం అంతా కుక్ అయిపోతుంది. మీకు ఏ డౌట్ లేదు. దమ్ బిర్యానీకి రైస్ వచ్చినట్టు పొడి పొడిగా వస్తుంది, కొంచెం కూడా మాడదు, ఏం డౌట్ అక్కర్లేదు. ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఇంకొంచెం కొత్తిమీర ఆప్షనల్, వేస్తే వేసుకోండి లేకపోతే లేదు. నేనేదో ఊరికే ఉన్నాయని చెప్పి వేసాను అంతే. ఇప్పుడు మనము కుక్కర్ మూత పెట్టేసుకుని ఒకే ఒక విజిల్ అండి, వస్తుంది అన్నప్పుడు కట్టేయండి. సుమా, ఎక్కువ వస్తే మాడిపోతుంది, ఆ తర్వాత నాది కాదు పూచి. దాని తర్వాత చక్కగా ఉడికిపోతుంది కదా, దీన్ని ఏం చేస్తామంటే ఒక 10-15 నిమిషాలు కాస్త దాన్ని రెస్ట్ ఇవ్వండి. ఇప్పుడు కూడా తినేయచ్చు, గరిటె పెట్టంగానే మెత్తబడిపోతుంది. అలా పడకూడదు కదా, మనకి పొడి పొడిగా ఉండాలి కదా, అందుకని కొంచెం రెస్ట్ ఇవ్వాలి. మేమైతే అలా రెస్ట్లు ఏమీ ఇవ్వలేదు, వెంటనే తినేయాల్సి వచ్చి తినేస్తున్నాము. ఇది రైతాతో కానీ కంపల్సరీగా ఈ షేర్వాలని ఏవో గ్రేవీలు ఏవో ఉంటాయి కదా, వాటిలతో తింటే చాలా బాగుంటుంది. నేనైతే రైతానే పెట్టుకుని తింటాను. నేను ఏ గ్రేవీ చేయలేదు దీనికి, అందుకని నేను మాత్రం రైతా పెట్టుకుని మాత్రమే నేను తింటాను. చక్కగా పొడి పొడిగా అప్పటికప్పుడు మనము ఈ మటన్ పులావ్ని
ఈజీగా చేసేసుకోవచ్చు. చికెన్ లాగా ముందే మ్యారినేట్ చేసుకోవాలి అనేది మటన్‌కి ఏమీ ఉండాల్సిన రూల్ లేదు కదా! అదనమాట. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.